తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి అభ్యర్థిపై నెల రోజుల హైడ్రామాకు తెరపడింది. టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఖరారు చేసిన శివరామకృష్ణంరాజు స్థానంలో కమలం గుర్తుపై పోటీ చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన రామకృష్ణారెడ్డి అనపర్తి బీఫామ్ని అందుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అనపర్తిలో ప్రతి ఎన్నికల్లోనూ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న నల్లమిల్లి కుటుంబం ఈసారి కమలం గుర్తుతో పోటీ చేయాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరడంతో అనపర్తి టీడీపీ ఇన్ఛార్జిగా ఎవరిని ఎంపిక చేస్తారనే సస్పెన్షన్ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఎన్డీఏ అజెండాను రాష్ట్రంలో అమలు చేయడం కోసం తాను బీజేపీలో చేరనని రామకృష్ణారెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, ఇవాళ యువశక్తికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. ఈ ముగ్గురు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఎన్డీఏ ఎజెండా ఉందో ఆ ఎన్డీఏ ఎజెండా అమలు చేయడం కోసం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రేపు దేశాన్ని రక్షించగలిగింది, రాష్ట్రాన్ని రక్షించగలిగింది ఈ కూటమి మాత్రమే. తద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఏ గెలవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలి.